హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 టాప్స్ కట్ చేస్తున్నాను. పంజాబీ డ్రెస్ పైన టాప్స్ కట్ చేస్తున్నాను. ఇవి బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. సో 4 ఎట్ ఏ టైం కట్ చేస్తున్నాను. దీనికి నేను 7.5 తీసుకుంటున్నాను షోల్డర్, అండ్ చంక డౌన్ కూడా 7.5 తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్స్ సేమ్ ఉన్నాయి, ఫ్రంట్ నెక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో సైడ్ కటింగ్ అంతా యాజ్ యూజువల్ సేమ్ కట్ చేస్తున్నాను. చాలా ఈజీ ఈ టాప్ కటింగ్ అనేది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం. 7.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక లైన్. ఇది నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 ఏంటంటే, ఈ డౌన్ ఉంది కదా చంక డౌన్, అక్కడ నుంచి మళ్ళీ 7 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఏంటంటే నడుము. ఇది నెంబర్ 2 పాయింట్. నెక్స్ట్ ఏంటి, టాప్లో కట్స్ వేస్తారు కదా, ఇది వాళ్ళు ఎక్కడికి వేసుకుంటే అంతే పెట్టాలి. అండ్ ఈ కట్స్ కూడా చంక డౌన్ నుంచి తీసుకోకండి, షోల్డర్ నుంచి తీసుకోండి. షోల్డర్ నుంచి చెక్ చేస్తే 22 ఉంది. చంక్ అంటే నేను 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 5.5 కూడా పెట్టుకోవచ్చు. కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడు కానీ కట్స్ లెంత్ తీసుకునేటప్పుడు షోల్డర్ నుంచి తీసుకోండి. ఇది నెంబర్ 3 పాయింట్. వాళ్ళ కొలతలు తీసుకున్నాను కదా, కొలతల ప్రకారం మార్కింగ్స్ అయితే వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇది చంక లూజు అండ్ చెస్ట్ ఎక్కడ ఉంటుందంటే చంక నుంచి 3 ఇంచెస్ డౌన్లో చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నట్టు. కట్స్ దగ్గర 1 ఇంచు అండ్ రిమైనింగ్ వాళ్ళు 2 ఇంచెస్ డిఫరెన్స్ తోటి తీసుకున్నాను. చంక రౌండ్ తీస్తున్నాను. ఇదేంటంటే చెస్ట్ లూజ్ కోసం అన్నట్టు. ఒక 3 ఇంచెస్ డౌన్లో చెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక కొలత వస్తుంది అన్నట్టు. ఈ నడుముకును ఈ చంకకు మధ్యలోనే చెస్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా లైన్ వేసామనుకో వాళ్ళకి లూజ్ అన్న అవ్వచ్చు, టైట్ అన్న అవ్వచ్చు. ఈ పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్నవే ఉంటాయి కానీ అవే ఇంపార్టెంట్ అన్నట్టు. మార్కింగ్స్ అయితే వేసాను. ఇంకా డౌన్లో నేను దీనికి కూడా కొలత తీసుకుంటున్నాను. మొత్తం డౌన్ ఉంటుంది కదా, ఇది కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ టాప్ తోటి చెక్ చేస్తున్నారు. ఒక 1/2 ఇంచు 1 ఇంచు అటు ఇటు అయితే నో ప్రాబ్లం కదా. మనం దీంతో నేను చేసేదాన్ని, కట్స్ లూజుని బట్టి 1 ఇంచు పెట్టేదాన్ని అన్నట్టు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అది కూడా కొలుస్తున్నారు వాళ్ళు. మెయిన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 4th పాయింట్. పంజాబీ డ్రెస్ డౌన్ ఎంత ఉందో అది కూడా నేను మెజర్ చేసుకున్నాను. వీళ్ళది 12 ఉంది, 1 ఇంచ్ కలిపి 13 డ్రా చేశాను. ఇది ఒకటైతే తీసుకోండి, ఇది వీలు, మార్కర్ వీలు. ఇలాగా దీన్ని కొంచెం వత్తి పట్టి మనం ఇలాగా డ్రా చేసామంటే 4 టాప్స్ ఎట్ ఏ టైం వేసాను కదా లైనింగ్స్, వాటిపైన అచ్చు అనేది పడుతుంది అన్నట్టు. మళ్ళీ డ్రా చేయకుండా ఎట్ ఏ టైం ఒక 2 లైనింగ్స్కి అయితే పడుతుంది. ఆ 2 లైనింగ్స్ తీసి మళ్ళీ డ్రా చేసుకోండి. దీనిపైన ఇలాగ ఒత్తి పడతాం కదా, ఇట్లా లైన్ అనేది పడుతుంది అన్నట్టు. క్లాత్ ఏం చినిగిపోదు దీనివల్ల, జస్ట్ లైన్ అనేది వస్తుంది. దీనిపైన మళ్ళీ మనం మార్కింగ్ వేసుకోవాలన్నట్టు. మార్కింగ్స్ పైన కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేశాను కదా, ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను అన్నట్టు. నేను స్టిచ్చింగ్కి బిఫోరే అన్నీ చెక్ చేస్తాను. ఎలా కొలుస్తున్నానో టాప్ని పట్టుకొని అబ్జర్వ్ చేయండి ఒకసారి. చంక దగ్గర ఒకసారి అండ్ 3 ఇంచెస్ దగ్గర చెస్ట్ దగ్గర ఒకసారి. ఈ ఫోల్డింగ్ కూడా కరెక్ట్ వేసుకోండి. నేనైతే ఇంతకుముందు వీడియోలో గుండు పిన్నులు పెట్టుకునే అని చెప్పాను కదా, అలాగా పిన్స్ అయితే తీసుకోండి. నడుము దగ్గర ఒకసారి, 7 ఇంచెస్ దగ్గర, కట్స్ లూజ్ దగ్గర ఒకసారి. అంతే, టాప్ సింపుల్. మెయిన్ ఇవే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ కోసము, అండ్ షోల్డరు 3.5 పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్స్ అయితే అన్నీ సేమ్ ఉన్నాయని చెప్పాను కదా, మొత్తం 8 అయితే కదా లైనింగ్స్, ఫ్రంట్ బ్యాక్ కలిపి 4 పక్కన పెట్టేశాను. బ్యాక్ కోసం అన్నీ సేమ్ తీసుకున్నాను. వీళ్ళు ఏంటంటే డీప్ నెక్ వద్దంట, మనకు రెడీమేడ్ టాప్కి పైకి ఎలా ఉంటుందో నెక్ అంతే పెట్టమన్నారు. ఇవన్నీ బ్యాక్ 4 అండ్ ఫ్రంట్ 4. ఫ్రంట్ అన్నీ ఏం చేస్తానంటే చంక లోతు తీసుకోవాలి కదా, ఇలాగ బోట్ నెక్ పెడితే 1 ఇంచు తీసుకోవాలన్నట్టు చంక లోతు. 1/2 ఇంచు మన బ్లౌజెస్కి తీస్తాం కదా, అలా తీయకూడదు. దీనికి 1 ఇంచు తీసుకోవాలి. అంటే చంక అక్కడ డౌన్ కూడా తీస్తున్నాను చూడండి, షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం అన్నట్టు ఇవన్నీ మనం చేసేది.
ఫ్రంట్ ఇందులోకి వెళ్ళి అన్నీ సపరేట్ తీసుకొని ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను టాప్ అనేది. బట్ ఒక టాప్ మీకు చూపించాను, ఇంకా రిమైనింగ్ 3 మీకు చూపించలేదు. మనము టాప్ లెంత్ చూసుకోలేదు కదా, మెయిన్లో చూసుకోవాలన్నట్టు. వాళ్ళు మనకు 2 మీటర్ల లైనింగ్ ఇస్తే దాంట్లో 38 వస్తుంది లెంత్. అమ్మాయి టాప్ 42 ఉంది లెంత్. సో మెయిన్ క్లాత్లో పెడుతున్నా అన్నట్టు. హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. చంక డౌన్ 3 పెట్టేసి హ్యాండ్ 17 చెప్పారు, అంతే పెట్టేసుకొని కట్ చేస్తున్నాను అన్నట్టు. ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఒక్కొక్కటి సపరేట్ చేశాను చెప్పాను కదా. ఫ్రంట్ మాత్రం డిఫరెంట్ నెక్స్ చెప్పారు, 4 టాప్స్కి 4 చెప్పారు. ఒక్కొక్కటి సపరేట్ కట్ చేస్తున్నాను. ఇవన్నీ వాట్సాప్లో పిక్స్ పెట్టారు, ఒక్కొక్కటి చూసి కట్ చేస్తున్నాను. రెడీమేడ్ డ్రెస్సెస్కి వచ్చినట్టుగానే చెప్పారు వీటికి. ఇది ఫ్రంట్ పార్ట్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.